Hi everyone, welcome to Manabadi. This is Sunil. ఈ వీడియో సెషన్లో మనం స్ట్రైట్ లైన్స్ సంబంధించి కంప్లీట్ ఫార్ములాస్ ఉండొచ్చు, కాన్సెప్ట్ ఉండొచ్చు అండ్ ముఖ్యంగా రిపీటెడ్ క్వశ్చన్స్ అండ్ నెక్స్ట్ ఎక్స్పెక్టెడ్ సంబంధించి ఈసారి 2020 సంబంధించి ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ ఇలాగ అన్నీ కలిపి ఈ వీడియో సెషన్లో మనం డిస్కస్ చేయబోతున్నాం స్టూడెంట్స్. సో ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మనం ఎంసెట్ ఆన్లైన్ ఫ్రీ ఆన్లైన్ క్లాస్ ఏదైతే ప్రొవైడ్ చేస్తామో దానికి సంబంధించిన లింక్ కూడా కింద ఇస్తున్నాం. చూడండి వాళ్ళ క్లాసెస్ని ఒక్కసారి మళ్ళీ ఆర్డర్గా ఫస్ట్ కాడ నుంచి చూడండి, అవి మీకు చాలా హెల్ప్ అవుతాయి స్టూడెంట్స్. సో కాన్సెప్ట్లోకి వెళ్తే స్ట్రైట్ లైన్స్. సో స్ట్రెయిట్ లైన్ మొత్తం కూడా లైన్, ఈక్వేషన్, స్లోప్ ఇలాంటి ఎన్నో కాన్సెప్ట్స్ ఉంటాయి. సో ఆ వర్డ్, ఆ టర్మినాలజీని ఫస్ట్ వన్ బై వన్ చూసుకుంటూ వద్దాం. సో ఫస్ట్ బేసిక్ వర్డ్ ఇన్క్లినేషన్. సో ఇన్క్లినేషన్ తర్వాత స్లోప్ తర్వాత స్లోప్ పాయింట్ ఫామ్, ఇంటర్సెప్ట్ ఫామ్, 2 పాయింట్ ఫామ్, ఇలా ఎన్నో ఫామ్స్ ఉన్నాయి. సో ఫస్ట్ చూసుకుంటే ఇన్క్లినేషన్. అసలు ఇంక్లినేషన్ అంటే ఏంటంటే ద యాంగిల్ మేడ్ బై ది లైన్ విత్ ఎక్స్ యాక్సిస్ ఇన్ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్. సో యాంగిల్ మేడ్ బై ది లైన్, ఇది ఎక్స్ యాక్సిస్ కదా, ఇది ఒక లైన్. ఈ లైన్ ఎక్స్ యాక్సిస్తో చేస్తున్న యాంగిల్ ఏదైతే ఉందో తీటా ఇన్ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్, క్లాక్ వైజ్ డైరెక్షన్ కాదు, యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో ఏదైతే యాంగిల్ చేస్తామో దాన్ని ఏమంటాం, ఇన్క్లినేషన్. క్లియర్ అనుకుంటా. ఇన్క్లినేషన్ అంటే ఏంటి, ఎప్పుడైతే ఎక్స్ యాక్సిస్ సంబంధించి ఒక లైన్ యాంటీ క్లాక్ వైజ్లో చేసే యాంగిల్ని ఇన్క్లినేషన్ అంటాము. సో అటువంటి ఇన్క్లినేషన్ మనకి ఫస్ట్ అండ్ సెకండ్ కోఆర్డినేట్ వరకే ఉంటుంది. అంటే దాని వాల్యూ తీటా ఉంది కదా, ఈ తీటా ఎక్కడి నుంచి 0 to π అంటే 0 to 180 మధ్యలోనే ఉంటుంది. అంటే ఫస్ట్ కోఆర్డినేట్ అండ్ సెకండ్ కోఆర్డినేట్ వరకే ఉంటుంది. ఈ పాయింట్ని మీరు రెడ్ నోటీస్లో అండర్లైన్ చేసుకోండి. సో ఒక విషయం ఏంటంటే ఇన్క్లినేషన్ ఆఫ్ హారిజాంటల్ లైన్. హారిజాంటల్ లైన్ అంటే ఏంటి, ఇది. సో విచ్ ఈస్ ప్యారలల్ టు ఎక్స్ యాక్సిస్. సో ఇన్క్లినేషన్ ఆఫ్ హారిజాంటల్ లైన్ ఎప్పుడు కూడా ఏంటి, తీటా ఈజ్ ఈక్వల్ టు 0. అదే ఇన్క్లినేషన్ ఆఫ్ వర్టికల్ లైన్, వర్టికల్ లైన్ అంటే ఏంటి, ప్యారలల్ టు వై యాక్సిస్. ఇలాగ ఉన్న లైన్ ఎప్పుడు కూడా ఇన్క్లినేషన్ ఎంత, తీటా ఈజ్ ఈక్వల్ టు 90 degrees. సో ఏదైతే లైన్ ప్యారలల్గా ఎక్స్ యాక్సిస్కి ప్యారలల్గా ఉంటే దాని ఇన్క్లినేషన్ ఎప్పుడు కూడా 0. అదే లైన్ కనుక వర్టికల్గా ఉంటే కనుక దాని ఇన్క్లినేషన్ ఎప్పుడు కూడా 90 degrees. ఎందుకని, సో ఇక్కడ కట్ చేసింది కాబట్టి ఇది ఎంత ఉంటుంది, ఖచ్చితంగా 90 degrees ఉంటుంది. అదే ఈ లైన్ అసలు టచ్ చేయట్లేదు కదా, మరి అలాంటప్పుడు ఇన్క్లినేషన్ ఎలా ఉంటుంది, 0 దాని ఇన్క్లినేషన్. క్లియర్ అనుకుంటా. సో ఈ పాయింట్ రెండు కూడా మీరు ఇది 1, 2, 3 ఈ 3 పాయింట్స్ని మైండ్ నోటీస్ చేసుకోండి. ఇన్క్లినేషన్ అంటే ఏంటి, ఎప్పుడైతే ఒక ఎక్స్ యాక్సిస్కి మనం యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో ఒక లైన్ చేసే యాంగిల్ని మనం ఇన్క్లినేషన్ అంటాము. అదే ఒక వర్టికల్ లైన్కి ఇంక్లినేషన్ చూస్తేనేమో 90 degrees, అదే ఒక హారిజాంటల్ లైన్కి ఇంక్లినేషన్ చూస్తేనేమో 0 degrees. ఇది కంప్లీట్గా ఇంక్లినేషన్ కోసం. అటువంటి ఇంక్లినేషన్ ఆ తీటా కనుక టాన్ అప్లై చేస్తే మనకి ఏమొస్తుంది, స్లోప్ వస్తుంది. సో అందుకే ఇక్కడ చూసుకోండి, స్లోప్ ఆఫ్ ఎ లైన్ అంటే ఏంటి, ద టాంజెంట్ ఆఫ్ ఇన్క్లినేషన్. ఇంక్లినేషన్కి టాన్ అప్లై చేస్తే మన ఏమొస్తుంది, స్లోప్. సో ద టాంజెంట్ ఆఫ్ ఇన్క్లినేషన్ ఆఫ్ ఎ లైన్ ఇస్ కాల్డ్ ఏ స్లోప్ ఆఫ్ ఎ లైన్. m is equal to tan theta. సో మనం స్లోప్, హారిజాంటల్ లైన్ యొక్క స్లోప్ ఏంటి, సో హారిజాంటల్ లైన్ యొక్క తీటా ఏంటి, 0 అన్నప్పుడు tan 0 ఎంత, 0. సో tan 0 degrees ఎంత, 0. అదే స్లోప్ ఆఫ్ ఎ వర్టికల్ లైన్ tan theta ఎంత, 90 degrees. అంటే tan 90 నాట్ డిఫైన్డ్. సో క్లియర్ అంటే అర్థమైంది అనుకుంటున్నాను. సో ఈ పాయింట్ని దీన్ని మీరైతే మైండ్లో రెడ్ నోటీస్లో పెట్టుకోండి. ఫస్ట్ ఏంటి, ఇంక్లినేషన్లో హారిజాంటల్ లైన్ యొక్క ఇంక్లినేషన్ 0, అదే వర్టికల్ లైన్ యొక్క ఇంక్లినేషన్ 90 degrees. అదే స్లోప్ కోసం చూసుకుంటే కనుక హారిజాంటల్ లైన్ యొక్క స్లోప్ వచ్చి tan 0, 0. అదే స్లోప్ ఆఫ్ ఏ వర్టికల్ లైన్ వచ్చేసి tan 90 నాట్ డిఫైన్డ్. నెక్స్ట్ స్లోప్స్, ప్యారలల్ లైన్స్ యొక్క స్లోప్ కండిషన్స్ ఏంటి, అదే మనకి పర్పెండిక్యులర్ లైన్స్ యొక్క స్లోప్ కండిషన్ ఏంటో చూసుకుందాం. సో ప్యారలల్ లైన్స్ అనుకోండి, m1 ఈజ్ ఈక్వల్ టు m2. ప్యారలల్ లైన్స్ అంటే ఏంటి, నెవర్ ఇంటర్సెక్స్. సో ఇలాగ ఉంటుంది. సో ఇలాగ ఈ రెండు కూడా ప్యారలల్ లైన్స్ అన్నట్టే. సో ఇలాంటి లైన్స్కి స్లోప్ ఎప్పుడు కూడా సేమ్గా ఉంటుంది, m1 ఈజ్ ఈక్వల్ టు m2. క్లియర్ అనుకుంటాం. అదే పర్పెండిక్యులర్ లైన్స్, ఇలాగ ఉండే లైన్స్
పర్పెండిక్యులర్ మ్యూచువల్గా 90 degrees వేసేది చూడండి. ఇలాంటి పర్పెండిక్యులర్ లైన్స్కి ఎప్పుడు కూడా స్లోప్ కండిషన్ ఏంటి, m1 × m2 -1. ఎప్పుడైతే పర్పెండిక్యులర్ లైన్స్ ఇలా ఉన్న లైన్స్ దీని స్లోపు మల్టిప్లై చేస్తే వాటి యొక్క వాల్యూ ఏమొస్తుంది, -1. అంటే ప్రోడక్ట్ ఆఫ్ స్లోప్స్ ఆఫ్ ఏ పర్పెండిక్యులర్ లైన్ ఈజ్ ఆల్వేస్ ఈక్వల్ టు -1. అదే ప్యారలల్ లైన్స్ అనుకోండి ఎప్పుడు కూడా m1 = m2. క్లియర్. నెక్స్ట్ స్లోప్కి సంబంధించి ఫార్ములాస్ చూసుకుంటే కనుక ఎప్పుడైతే మనకి ఇలా స్టాండర్డ్ ఫామ్లో ఈక్వేషన్ ఇచ్చి కనుక స్లోప్ అడిగితే అప్పుడు -a/b వేసుకోవాలి. ax + by + c = 0 ఇలా స్టాండర్డ్ ఫామ్ ఈక్వేషన్ ఇచ్చి స్లోప్ అడిగాడు అనుకోండి క్వశ్చన్లో, అప్పుడు మనం వేసుకోవాల్సిన ఫార్ములా ఏంటి, -a/b. అదే మనకి స్లోప్ ఆఫ్ ఎ లైన్ పాసింగ్ త్రూ అండ్ 2 పాయింట్స్ ఇచ్చాడు. సో ఏ పాయింట్ బి పాయింట్, అలాంటప్పుడు స్లోప్ ఫార్ములా ఏంటి, y2 - y1 = x2 - x1. క్లియర్ అనుకుంటా. స్లోప్కి సంబంధించి ఎప్పుడైతే ఈక్వేషన్ రూపంలో ఇస్తే -a/b ఫార్ములా తీసుకోవాలి. అదే కనుక 2 పాయింట్స్ ఇచ్చి స్లోప్ కనుక్కోమంటే m = y2 - y1 / x2 - x1. క్లియర్ అనుకుంటా. నెక్స్ట్ చూద్దాం, చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఇది, స్లోప్ పాయింట్ ఫార్మ్. సో ఒక స్లోప్ ఇచ్చాడు, ఒక పాయింట్ ఇచ్చాడు క్వశ్చన్లో, ఈక్వేషన్ ఫైండ్ చేయమంటాడు. ఏంటి, ఒక స్లోపు ఒక పాయింట్ ఇస్తే మనం ఏం యూజ్ చేయాలి, స్లోప్ పాయింట్ ఫామ్. స్లోప్ ఉంది, పాయింట్ ఉంది, అప్పుడు యూజ్ చేయాల్సిన ఫామ్ ఏంటి, y - y1 = m × x - x1. క్లియర్ అనుకుంటా. నెక్స్ట్ స్లోప్ ఇంటర్సెప్ట్ ఫామ్. సో y = mx + c. స్లోప్ ఇచ్చి ఇంటర్సెప్ట్ ఇచ్చాడు, సో అప్పుడు ఏం వాడతాము, స్లోప్ ఇంటర్సెప్ట్ ఫామ్. అక్కడ పేరులోనే ఉంది మనకి, క్వశ్చన్లో ఏమి ఇస్తే దాన్ని తీసుకోవాలి. నెక్స్ట్ సిమెట్రిక్ ఫామ్ చూసుకుంటే x - x1 / cos θ y - y1 / sin θ = r. r అంటే ఏంటి, r is the distance between x, y and x1, y1. సో నార్మల్ ఫామ్ ఆర్ పర్పెండిక్యులర్ ఫామ్ అని పిలుస్తారు. x cos α + y sin α = p. సో ఇది ఇంపార్టెంట్ ఫామ్, నార్మల్ ఫామ్ గుర్తుపెట్టుకోండి. సో x ఆల్ఫా అండ్ p అంటే ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఒక కోటెడ్ యాక్సిస్ x యాక్సిస్ అండ్ y యాక్సిస్ ఒక లైన్ పాస్ అయింది. సో ఇలా ఆ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఉంది చూడండి, ఆ పర్పెండిక్యులర్ డిస్టెన్సే p అంటే. అండ్ ఇక్కడ యాంగిల్ చూడండి, ఇదే ఆల్ఫా. సో p = పర్పెండిక్యులర్ డిస్టెన్స్. సో పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫార్మేషన్లో ఉన్నదే మనకి పర్పెండిక్యులర్ ఫామ్ ఆర్ నార్మల్ ఫామ్. x cos α + y sin α = p. నెక్స్ట్ ఇంటర్సెప్ట్ ఫామ్. ఎప్పుడైతే మనకి x ఇంటర్సెప్ట్ y ఇంటర్సెప్ట్ ఇస్తాడో అప్పుడు వాడాల్సిన ఫామ్ ఏంటి, x/a + y/b = 1. సో ఐ హోప్ క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. స్లోప్ పాయింట్ ఫామ్, స్లోప్ ఇంటర్సెప్ట్ ఫామ్, సిమెట్రిక్ ఫామ్, నార్మల్ ఫామ్ ఆర్ పర్పెండిక్యులర్ ఫామ్, ఇంకా ఇంటర్సెప్ట్ ఫామ్. క్లియర్ కదా. ఇక్కడ ఇంటర్సెప్ట్ ఫామ్లో 2 ఇంటర్సెప్ట్స్ ఇస్తాడు, స్లోప్ ఇంటర్సెప్ట్ ఫామ్లో ఒక స్లోప్ ఒక ఇంటర్సెప్ట్ ఇవ్వడం జరుగుతుంది. సో ఇవి మైండ్లో క్లియర్గా ఫస్ట్ మీరు నీట్గా నోట్స్ రాసుకుంటూ ప్రాక్టీస్ చేయండి, మైండ్లో గుర్తుపెట్టుకోండి, అప్పుడు మీకు సమ్ సాల్వ్ చేసినప్పుడు చాలా ఈజీగా చేయగలుగుతారు. నెక్స్ట్ చూసుకుంటే లెంత్ ఆఫ్ ఎ పర్పెండిక్యులర్ ఫ్రమ్ ఆరిజిన్ టు ax + by + c = 0. మనకు ఒక ఈక్వేషన్ ఇచ్చి ఇలా ఆరిజిన్ నుంచి అని చెప్పినప్పుడు మనం వాడాల్సింది ఏంటి, ΔC. Length of a perpendicular from origin to ax + by + c is mod c by a √a² + b². సో అదే మనకి లెంత్ ఆఫ్ ఎ పర్పెండిక్యులర్ ఫ్రమ్ ఏ పాయింట్ నుంచి ax + by + c = 0 ఈజ్ ax1 + by1 + c by √a² + b². సో ఇక్కడ ఆరిజిన్ అనగానే x పాయింట్ y పాయింట్ ఏమైపోతుంది మనకి 0, 0 కాబట్టి ఆ 0, 0 ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసుకుంటే ఏమవుతుంది, a × 0 0, b × 0 0, ఆ మిగిలేదేంటి, mod c మాత్రం మిగులుతుంది. సో అందుకోసం mod c by √a² + b². 2 ఫార్ములాస్ కూడా మీరు స్టార్ మార్క్ పెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్ ఇవి. సో ఎన్ని స్టార్ మార్క్స్ పెట్టుకోగలిగితే అన్ని స్టార్ మార్క్స్ పెట్టుకోండి. అండ్ నెక్స్ట్ ఈ ఫార్ములాస్ అన్నీ కూడా చాలా క్లియర్గా చదువుకోండి. చదువుకుంటే మీరు సమ్స్ చాలా ఈజీగా సాల్వ్ చేయగలుగుతారు, ఎందుకంటే ఈ ఫార్ములాస్లోనే మన కాన్సెప్ట్ ఉంది. ఆ కాన్సెప్ట్ అర్థమైతే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో మీరు సమ్స్ అని సాల్వ్ చేసుకోవచ్చు. సో చూసుకుందామా ప్రాబ్లమ్స్. ద ఇంక్లినేషన్ ఆఫ్ ఎ లైన్ హ్యావింగ్ స్లోప్ -1/√3 ఈజ్. సో ఇక్కడ ఏం చేశాడు, మనకి స్లోప్ వాల్యూ ఇవ్వడం జరిగింది, ఇంక్లినేషన్ ఫైండ్ చేయమంటున్నారు. సో చూడండి, సో ఇక్కడ మనకి స్లోప్ ఇవ్వడం జరిగింది. సో స్లోప్ m = tan θ ఎంత, -1/√3. సో tan θ
-1/√3 అంటే ఏంటి? సో మనకి ఎప్పుడు కూడా తీటా వాల్యూ ఎక్కడ ఉంటుంది? 0 degrees నుంచి ఎక్కడ పై వరకు ఉంటుంది. ఆల్రెడీ ఇందాక డిస్కస్ చేసుకున్నాం కదా మనం ఆ విషయం. సో ఇక్కడ చూడండి తీటా వాల్యూ 0కి పైకి మధ్యలో ఉంటుంది కాబట్టి ఇక్కడ మైనస్లో ఉంది కాబట్టి ఫస్ట్ కౌంటెడ్ కాదు కాబట్టి సో పై -1/√3 ఎప్పుడు వస్తుంది మనకి? π/6లో వస్తుంది. tan π/6 ఈజ్ ఈక్వల్ టు 1/√3 అంటే tan 30లో మనకి 1/√3 వస్తుంది కాబట్టి ఇక్కడ ఏం వేసుకుంటాం? tan π/6. సో సాల్వ్ చేయండి. tan θ ఈజ్ ఈక్వల్ టు tan ఆఫ్ 6 into π 6π minus π/6. సో tan θ ఈజ్ ఈక్వల్ టు 6π minus π ఎంత? 5π/6 5π/6 tan అప్పుడు θ hence θ ఈజ్ ఈక్వల్ టు 5π/6. సో ఎవర్ ఆన్సర్? Option 2 is your answer. So clear? The inclination of a line having slope -1/√3 is అని ఇస్తే సో స్లోప్ ఫార్ములా ఏంటి? tan theta. tan theta is equal to -1/√3. సో మైనస్ ఉంది కాబట్టి tan π minus π/6 తీసుకోవాలి. ఎందుకంటే π/6 వాల్యూ 1/√3 పాజిటివ్ 1/√3 కానీ ఇక్కడ మనకి -1/√3 ఉంది కాబట్టి π మైనస్ ఆఫ్ π/6 తీసుకుందాం. సో క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 6π వచ్చింది. 6π minus π ఎంత? 5π/6. సో tan θ ఈజ్ ఈక్వల్ టు tan π/6 అంటే దాన్ని బట్టి అర్థమైంది ఏంటి? θ ఈజ్ ఈక్వల్ టు 5π/6 అని అర్థమైంది. ఐ హోప్ మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. సో కాపీ చేసుకొని స్క్రీన్ షాట్ తీసుకుని సో నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే కనుక ద ఈక్వేషన్ ఆఫ్ ది లైన్ పర్పెండిక్యులర్ టు ది లైన్ 2x plus 3y minus 4 is equal to 0 and passing through origin is. సో మనకి ఒక లైన్ అడుగుతున్నాడు. ఆ లైన్ యొక్క ఈక్వేషన్ అంట దేనికి పర్పెండిక్యులర్గా ఉంది? 2x plus 3y minus 4 is equal to 0 ఇంకా ఆరిజిన్ నుంచి పాస్ అవుతుందంట. సో మన కోఆర్డినేట్ యాక్సిస్ తీసుకుంటే x యాక్సిస్ అండ్ y యాక్సిస్ ఎక్కడి నుంచి పాస్ అవుతుంది? ఆరిజిన్ అంటే ఏంటి? 0,0. సో 0,0 నుంచి పాస్ అవుతున్న లైన్ యొక్క ఈక్వేషన్ ఏది ఉంది ఇక్కడ? అది వాళ్ళకి కావాలి. సో సింపుల్గా ఏం లేదు, ఇక్కడ పాయింట్ని ఈ ఈక్వేషన్ సబ్స్టిట్యూట్ చేసుకోవాలి. ఇక్కడ పాయింట్ ఏమి ఇచ్చాడు? ఆరిజిన్. ఆరిజిన్ అంటే ఏంటి? 0,0. ఇది ఏ ఈక్వేషన్ సాటిస్ఫై చేస్తే అదే మన ఆన్సర్. సో ఎక్స్ ప్లస్ వైలో సబ్స్టిట్యూట్ చేయండి. 0 + 0 0 - 9 = 0నా? కాదు కదా. చూడండి ఒకసారి. ఎక్స్ ప్లస్ వై మైనస్ 9 = 0. ఇక్కడ పాయింట్ ఏంటి? 0,0 కదా. సబ్స్టిట్యూట్ చేయండి. 0 + 0 - 9 = 0 -9 ఇది కాదు. సో ఆప్షన్ 1 కాదు. ఆప్షన్ 2 చూసుకోండి. 3x - 2y = 0. సబ్స్టిట్యూట్ చేయండి. 3 of 0 minus 2 of 0 = 0. 3 zeros are 0. 0 minus 0 0 = 0. అంటే మనకి ఆప్షన్ 2లో ఈ పాయింట్స్ వేసుకుంటే టాలీ అయింది కాబట్టి ఆప్షన్ 2 ఈజ్ అవర్ ఆన్సర్. చాలా సింపుల్. ఇక్కడ మనకి ఏమంటే రిక్వైర్డ్ ఈక్వేషన్ ఈ 4 మనకు కావాల్సిన ఈక్వేషన్ ఏంటి? అది ఆరిజిన్ నుంచి పాస్ అయింది. ఈక్వేషన్ వచ్చి 2x + 3y - 4 = 0. సమ్ ఏం చేయక్కర్లేదు, డైరెక్ట్గా సింపుల్గా ఈ పాయింట్స్ని ఈ ఈక్వేషన్ సబ్స్టిట్యూట్ చేసుకోండి. ఏదైతే కరెక్ట్గా సాటిస్ఫై చేస్తుందో LHS = RHS దేనికి వస్తుందో అదే మన ఈక్వేషన్. చాలా సింపుల్. మనం ఇది ఈక్వేషన్ తీసుకుని అంత సమ్ చేయాల్సిన అవసరమే లేదు. జస్ట్ ఆ ఈక్వేషన్ సబ్స్టిట్యూట్ చేసుకోండి, మీకు ఆన్సర్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో ఈజీగా వచ్చేస్తుంది. సో నెక్స్ట్ సమ్ చూద్దాం స్టూడెంట్స్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ద ఈక్వేషన్ ఆఫ్ ది లైన్ పాసింగ్ టు ది పాయింట్ 2, -3 and parallel to the line joining the points 1, 2 and -1, 5 is. సో సేమ్ ఇందాకలాగానే సో ఇచ్చిన పాయింట్ ఇందాక ఆరిజిన్ సబ్స్టిట్యూట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఈ గివెన్ ఈక్వేషన్స్లోని 2, -3 సబ్స్టిట్యూట్ చేయండి. ఏదైతే ఇక్కడ LHS = RHS వస్తుందో అదే మన ఆన్సర్. సో ఫస్ట్ చూడండి, ఇక్కడ 2x + y - 1 = 0 కదా. సబ్స్టిట్యూట్ చేయండి. 2 of 2 + 5 of -3 - 1 = 0. So 2 2s are 4, 5 3s are -15 - 1 = 0. అంటే ప్లస్ ఇంటూ మైనస్ -15 - 1 = 0. 4 - 16 = 0. -12 not equal to 0. అంటే ఏ కాదు. నెక్స్ట్ బి చూడండి. సో 3 of x ఎంత? 3 2s are
2 of minus 3 is equal to 0, 3 to the 6, 2 3s are minus 6, 6 minus 6, 0 is equal to 0. So option B is our right answer. మిగతా వాటిలో కూడా సబ్స్టిట్యూట్ చేసుకోండి, ఎక్కడ కూడా మనకి సాటిస్ఫై అవుతున్నట్టుగా కనిపించట్లేదు. ఒకసారి చూడడానికి కావాలంటే ఎక్స్ వాల్యూ తీసుకోండి, 2 minus 3 of minus 3 plus 6 is equal to 0, 2 minus into minus plus 9 plus 6 is equal to 0. సో ఎక్కడ మనకు వచ్చే ఛాన్స్ లేదు. సో అది ఎక్కడ కూడా చూసుకోండి, 2 plus 3 of minus 3 plus 12 is equal to 0, 2 plus minus 9 plus 12 is equal to 0, 2 plus 12 14 minus 9 is equal to 0. వచ్చే ఛాన్స్ లేదు, 5 వస్తుంది కాబట్టి ఇది రాంగ్ ఆప్షన్, ఇది రాంగ్ ఆప్షన్, ఓన్లీ బి రైట్ ఆప్షన్. సో ఇలాగ ఎప్పుడైనా సరే ఈక్వేషన్ ఫైండ్ చేయండి అని చెప్పి లైన్ పాసింగ్ త్రూ అని ఒక పాయింట్ ఇస్తే కనుక ఆ పాయింట్ని గివెన్ ఈక్వేషన్ జస్ట్ సబ్స్టిట్యూట్ చేసుకోండి, ఇంకా ఏ సమ్ చేయక్కర్లేదు, జస్ట్ సబ్స్టిట్యూట్ చేసుకుంటే ఏదైతే మనకి ఈక్వేషన్ సాటిస్ఫై చేస్తుందో కండిషన్ అదే మన ఆన్సర్. సమ్ చేయక్కర్లేదు, ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో మనకి ఆన్సర్ అయితే వచ్చేస్తుంది. కేవలం ఎగ్జామ్ మన 67 సెకండ్సే ఉంటుంది కాబట్టి ఎంత వీలుంటే అన్ని షార్ట్ ట్రిక్స్లో సమ్ సాల్వ్ చేసుకొని ట్రై చేస్తే మనం ఈజీగా మార్క్స్ గెయిన్ చేసుకోవచ్చు, టైం సేవ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ద మీడియన్స్ ఆర్ ఏడి అండ్ బిఎఫ్ ట్రయాంగిల్ విత్ వర్టిసెస్ 0, b and 0, 0, c, a, 0 ఆర్ మ్యూచువల్లీ పర్పెండిక్యులర్ ఇఫ్. సో క్వశ్చన్కి మీనింగ్ ఫస్ట్ మీరు అర్థం చేసుకోండి. సో ఒక ట్రయాంగిల్ ఉంది, ఏంటది? ఏబిసి అనే ఒక ట్రయాంగిల్ ఉందంట. సో ఏబిసి, ఏ అండ్ బి అండ్ సి. సో ఏ పాయింట్ ఎంత? 0, b అండ్ బి పాయింట్ ఎంత? 0, 0 అండ్ సి పాయింట్ ఎంత? a, 0. సో ఇలాగ ఉన్న ఒక ట్రయాంగిల్ ఒక మీడియన్స్. సో మీడియన్ ఏంటి? ఏ ఆఫ్ డి అండ్ బిఈ. సో ఇది. సో ఇక్కడ ఏడి ఇక బిఈ రెండు కూడా మ్యూచువల్గా పర్పెండిక్యులర్ అవ్వాలంటే ఈ నాలుగిట్లో ఏ కండిషన్ సాటిస్ఫై చేస్తుంది అని మన క్వశ్చన్. సో మ్యూచువల్ పర్పెండిక్యులర్ అవ్వాలంటే మనకి ఉన్న కండిషన్ ఏంటి? m1 ఇంటూ m2 ఈజ్ ఈక్వల్ టు -1. ఇక్కడ ఉంది కదా ఈ కండిషన్, m1 ఇంటూ m2 ఈజ్ ఈక్వల్ -1 పర్పెండిక్యులర్ లైన్స్. సో ఇప్పుడు ఏడి బిఈ పర్పెండిక్యులర్ ప్రూవ్ చేయాలి అంటే వాటి స్లోప్స్ కనుక్కొని మనం మల్టిప్లై చేస్తే -1 రావాలి. సో వాటి యొక్క మనకి పాయింట్స్ కావాలి కదా, ఏడి స్లోప్ కావాలి అంటే డి పాయింట్ కావాలి. డి పాయింట్ రావాలంటే ఏంటి? ఏ ఇది మిడ్ పాయింట్ కదా డి అనేది. సో మిడ్ పాయింట్ అంటే a ప్లస్ 0/2 ఏంటి? a/2. 0 ప్లస్ 0 0/2. సో a/2, 0 ఏది డి పాయింట్. అదే ఈ పాయింట్ కావాలంటే 0 ప్లస్ a/2 a/2 అండ్ b ప్లస్ 0/2 b/2. సో ఇవి మనకి పాయింట్స్ తీసుకున్నాం. ఇప్పుడు స్లోప్ కనుక్కుందాం చూడండి. m1 ఏడి స్లోప్ కనుక్కుందాం చూడండి. సో ఏడి స్లోప్ కావాలంటే ఏంటి? y2 మైనస్ y1. y2 ఏంటి ఇక్కడ? b మైనస్ 0. సో b మైనస్ 0. నెక్స్ట్ a0 మైనస్ a/2. సో క్లియర్ అనుకుంటా. సో స్లోప్ మనం కనుక్కోవాలంటే ఇక్కడ ఏంటి ఫార్ములా చూడండి, y2 మైనస్ y1 బై x2 మైనస్ x1. సో ఏడి వాల్యూస్ బేస్డ్ ఆన్ చేసుకుని మనం స్లోప్ కనుక్కుంటున్నాం. b మైనస్ 0 b మైనస్ a/2. సో ఈ 2 పైకి వెళ్తుంది కదా, సో మైనస్ 2b బై ఏ. సో ఏడి యొక్క స్లోప్ ఏంటి? మైనస్ 2b బై ఏ. ఇప్పుడు బిఈ యొక్క స్లోప్ కనుక్కుందాం చూడండి. బిఈ స్లోప్ ఏంటి చెప్పండి? సో మనకి బిఈ b/2 మైనస్ 0, b/2 మైనస్ 0 బై నెక్స్ట్ చూడండి a/2 మైనస్ 0, a/2 మైనస్ 0. అప్పుడు ఏమొస్తుంది? b/2 బై a/2. 0 0 అంతే, ఏం వాల్యూ 2 2 క్యాన్సిల్ చేస్తే b/a. ఇప్పుడు m1 ఏమో మైనస్ 2b/a అండ్ m2 ఏమో b/a. ఈ రెండు మల్టిప్లై చేయండి మనకి కండిషన్ వేసుకుని. సో మైనస్ 2b/a ఇంటూ b/a ఈజ్ ఈక్వల్ టు -1. ఈ మైనస్ క్యాన్సిల్ చేసుకుంటే మనకేమొస్తుంది? 2b² బై a² ఈజ్ ఈక్వల్ టు 1. 2b² ఏ అవతల పంపించండి,
ఏ స్క్వేర్. సో ఈ స్క్వేర్ని అవతల పంపిస్తే ఏమవుతుంది చూడండి. సో ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2b స్క్వేర్, ఏ ఈజ్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ 2b స్క్వేర్. సో 2 ఏంటి అలానే రూట్లో ఉంటుంది కానీ bకి స్క్వేర్ పోతుంది కాబట్టి ఏ ఈజ్ ఈక్వల్ టు రూట్ 2b ఉంటే ఈ రెండు కూడా మ్యూచువల్లీ పర్పెండిక్యులర్ అవుతుంది. సో ఈ కండిషన్ ఇక్కడ ఉందో లేదా చూడండి. ఏ ఈజ్ ఈక్వల్ టు రూట్ 2b. ఫస్ట్ ఆప్షన్ ఏ ఈజ్ ఈక్వల్ టు రూట్ 2b. సో క్లియర్ అనుకుంటా. సో ఏడి ఇంకా బిఈ ఈ రెండు మ్యూచువల్ పర్పెండిక్యులర్ అవ్వాలి అంటే ఇచ్చిన 4 ఏ కండిషన్ ఉంటే అవుతుంది అన్న క్వశ్చన్కి మనం ఏం చేసాం, ఫస్ట్ ఏడి యొక్క స్లోప్ అండ్ బిఈ యొక్క స్లోప్ కనుక్కున్నాం. ఈ డి పాయింట్ ఈ పాయింట్ ఎలా కనుక్కున్నాం, మిడ్ పాయింట్ ఫామ్ వేసుకుని x1 + x2/2 y1 + y2 అని x1 + x2/2 ఇంకా y1 + y2/2 ఈ ఫార్ములాతో డి పాయింట్ ఈ పాయింట్ కనుక్కుని ఆ వాల్యూస్ తీసుకుని ఏం చేసాం మనము, స్లోప్ ఏడి అండ్ స్లోప్ బిఈ కనుక్కుని పర్పెండిక్యులర్ అవ్వాలంటే m1 × m2 -1 ఆ కండిషన్ వేసుకుంటే ఏ ఈజ్ ఈక్వల్ టు రూట్ 2b కండిషన్ వచ్చింది. సో ఆప్షన్ ఏ ఈజ్ అవర్ రైట్ ఆన్సర్. సో మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను స్టూడెంట్స్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే కనుక, ఇఫ్ ద స్లోప్ ఆఫ్ ది లైన్ x/a + y/b -1 ప్లస్ k ఆఫ్ x/b + y/a -1 ఈజ్ ఈక్వల్ టు 0 ఈజ్ -1 దెన్ ది వాల్యూ ఆఫ్ k. సో ఇక్కడ మనకు ఒక ఈక్వేషన్ ఇవ్వడం జరిగింది. ఆ ఈక్వేషన్ ఒక స్లోప్ -1 అని ఇచ్చాడు. సో మనల్ని k వాల్యూ ఫైండ్ చేయమన్నాడు ఈక్వేషన్లో. సో ఎప్పుడైతే ఇలా స్టాండర్డ్ ఫామ్లో ఈక్వేషన్ ఇచ్చినప్పుడు మనం స్లోప్ కనుక్కుంటే ఫార్ములా ఏంటి, -a/b. సో మనం దీన్ని ఫస్ట్ మంచిగా నీట్గా అరేంజ్ చేసుకుంటే కనుక x/a ప్లస్ y/b -1 ప్లస్ k ఆఫ్ x/b ప్లస్ k ఆఫ్ y/a మైనస్ k ఇజ్ ఈక్వల్ టు 0. సో ఇందులో x ఫార్మ్స్ అని వదులుకుని తీసుకోండి. సో ఈ రెండు x ఫార్మ్స్ కదా. సో x కామన్ తీసుకుంటే ఏమొస్తుంది ఇక్కడ మనకి 1/a ప్లస్ k/b. నెక్స్ట్ y ఫార్మ్స్ తీసుకోండి. ప్లస్ y కామన్ తీసుకుంటే 1/b ప్లస్ k/a. సో మనకి ఇక్కడ ఏంటి ఫార్ములా, -a/b కదా. సో x కోఫిషియంట్ a, y కోఫిషియంట్ ఏంటి b కాబట్టి తీసుకోండి. స్లోప్ m ఈజ్ ఈక్వల్ టు -a/b. సో స్లోప్ ఏంటి a తీసుకోండి, -1/a ప్లస్ k/b బై 1/b ప్లస్ k/a. సో మీకు అర్థమైంది అనుకుంటాను. -a/b, a అంటే ఏంటి x పక్కన ఉన్నది, b అంటే y పక్కన ఉన్నది కోఫిషియంట్. సో ఈ వాల్యూ ఎంత ఈజ్ ఈక్వల్ టు -1 కదా. ఈజ్ ఈక్వల్ టు -1 వేసుకోండి. మైనస్ క్యాన్సిల్ అయిపోయింది. సో క్యాన్సిల్ చేసిన తర్వాత మిగతా వాల్యూస్ తీసుకోండి. 1/a ప్లస్ k/b బై 1/b ప్లస్ k/a ఈజ్ ఈక్వల్ టు 1. సో దాన్ని అవసరం పంపించండి. అప్పుడు ఏమవుతుంది, 1/a ప్లస్ k/b ఈజ్ ఈక్వల్ టు 1/b ప్లస్ k/a. సో k టర్మ్స్ ఒక్కుదుకున్నా మిగతా టర్మ్స్ ఒక్కుదుకుని తీసుకోండి. సో k/b అవతల పంపించండి. ఈ 1/b అవతల తీసుకోండి. 1/b మైనస్ 1/a మైనస్ 1/b ఈజ్ ఈక్వల్ టు k/a మైనస్ k/b. సో ఇక్కడ k కామన్ తీసుకోండి. 1/a మైనస్ 1/b ఈజ్ ఈక్వల్ టు k కామన్ తీసుకోండి, k ఆఫ్ 1/a మైనస్ 1/b. సో ఇది క్యాన్సర్స్ ఏమొస్తుంది, 1 ఈజ్ ఈక్వల్ టు k. సో k వాల్యూ ఏంటి 1. సో ఆన్సర్ ఏంటి, ఆప్షన్ 3 ఈజ్ అవర్ ఆన్సర్. సో ఫస్ట్ మనం ఏం చేసాము, ఈ ఈక్వేషన్ని స్టాండర్డ్ ఫామ్లో రాసుకున్నాం. సో ఎక్స్ కోఫిషియంట్ అండ్ వై కోఫిషియంట్ రాసుకున్నాం. అవి మాత్రం సరిపోతుంది కాబట్టి ఈ కాన్స్టెంట్స్ ఇక్కడ రాసుకుని మనం టైం వేస్ట్ చేసుకోకూడదు. సో ఎక్స్ కోఫిషియంట్స్ వై కోఫిషియంట్స్ తీసుకోవాలి. ఇది ఏం లేదు, -1 - k ఈజ్ ఈక్వల్ 0. సో కానీ మనకి ఈ రెండు టర్మ్స్ సంబంధం లేదు, ఓన్లీ ఎక్స్ కోఫిషియంట్ వై కోఫిషియంట్ సంబంధం ఉంది కాబట్టి m ఈజ్ ఈక్వల్ టు -a/b. ఏ అంటే ఏంటి, ఎక్స్ పక్కన ఉన్న కోఫిషియంట్,
బి అంటే ఏంటి y పక్కన ఉన్న కోఎఫిషియంట్, ఆ వాల్యూస్ తీసుకున్నాం మనం మైనస్ ఆఫ్ 1/a ప్లస్ k/b బై 1/b ప్లస్ k/a. ఈ మైనస్ క్యాన్సిల్ చేస్తే మిగతాది ఏముంది మనకి 1/a ప్లస్ k/b బై 1/b ప్లస్ k/a. సో దీన్ని అవతలకు తీసుకెళ్తే 1/a ప్లస్ k/b 1/b ప్లస్ k/a. సో k టర్మ్స్ అని ఒకుదుకున్న మిగతా టర్మ్స్ అని ఒకుదుకొని తీసుకుంటే 1/a మైనస్ 1/b ఈజ్ ఈక్వల్ టు k/a మైనస్ k/b. ఇక్కడ రెండిట్లో k కామన్ కాబట్టి k కామన్ తీసుకుంటే బోత్ సైడ్స్ 1/a మైనస్ 1/b 1/a మైనస్ 1/b ఉంది కాబట్టి క్యాన్సిల్ చేసుకుంటే k వాల్యూ ఏమొచ్చింది మనకి 1. ఆప్షన్ థర్డ్ మన ఆన్సర్. ఐ హోప్ ఈ స్ట్రేట్ లైన్ క్లాస్ మీకు ఇంకా చాలా క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. సో ఇంకా నెక్స్ట్ సెషన్లో స్ట్రేట్ లైన్ సంబంధించి ఇంకొన్ని సమ్స్ క్లియర్గా చేయబోతున్నాం షార్ట్ కట్స్తో విత్ నాలెడ్జ్ బేస్డ్ ఆన్ ఈజీగా సాల్వ్ చేసుకోవచ్చు. క్లాసెస్ని 1 by 1 మీరు కనుక క్లియర్గా ఫాలో అవుతే మీరు ఎంసెట్లో క్వశ్చన్స్ అన్ని కూడా ఈజీగా సాల్వ్ చేసుకోవచ్చు. అండ్ మా క్లాసెస్తో పాటు మీరు లెసన్ రీడింగ్ చేయాలి, మాక్ టెస్ట్ రాయాలి. మాక్ టెస్ట్ సంబంధించి కూడా కింద డిస్క్రిప్షన్ లింక్ ఇస్తున్నాము. ఆ మాక్ టెస్ట్ లింక్ క్లిక్ చేయండి, మనబడికి సంబంధించి చాలా హెల్ప్ అవుతుంది. ఆ మాక్ టెస్ట్ రాయడం బట్టి మీరు ఎక్కువగా మీరు స్టాండర్డ్స్ ఎక్కడ దాకా ఉన్నాయని డీటెయిల్స్ అయితే మీకు క్లియర్గా అర్థమవుతుంది స్టూడెంట్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. డూ షన్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.